నేను 10th క్లాస్లో చదువుతున్నప్పుడు బాగా గుర్తు నాకు. క్రికెట్ అంటే ఆస్ట్రేలియా అంటే క్రికెట్ అనేటోళ్ళు. ఆస్ట్రేలియన్ టీము అంత తోపు టీము. రికీ పాంటింగ్ క్యాప్టెన్సీలో వరుసగా 3 సార్లు వరల్డ్ కప్ వాళ్ళే గెలుచుకున్నారు. అప్పుడు వరల్డ్ కప్పే పెద్ద ఈవెంట్. ఈ T20 కానీ తర్వాత ఈ టెస్ట్ సిరీస్లు కానీ లేవు. అంటే ఇప్పుడు WTC వచ్చింది కదా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అట్లాంటిది లేదు. అప్పుడు టీంని బేరీజు వేసేది అంటే వరల్డ్ కప్పే, అంటే 50 ఓవర్స్ వన్డే వరల్డ్ కప్పే. సో ఎప్పుడు ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగిందంటే టీంలన్నీ భయపడుతుండే వాళ్ళు ఎట్లా లాస్ట్ వికెట్ ఉన్నా కూడా కొట్టేస్తారు అని. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే జింబాబ్వే చేతిలో ఓడిపోయారు ఈ T20 వరల్డ్ కప్లో. 2026 వరల్డ్ కప్ ఎడిషను ఆస్ట్రేలియన్ క్రికెట్ చరిత్రలో ఒక చీకటి ఎడిషన్ అనుకోవచ్చు. వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది. బ్యాక్ వెళ్ళి చూస్తే ఆ రికార్డ్స్ ఎట్లుంటాయో వరుసగా 3 సార్లు టైటిల్స్ గెలిచినాయి, అత్యధిక వన్డే టైటిల్స్, అత్యధిక అంటే ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీలు అన్నీ ఎక్కువ గెలిచింది వాళ్ళే. ఆల్మోస్ట్ 27 వరల్డ్ కప్స్ ఉంటాయి వాళ్ళకి అన్నీ కలిపి, ఉమెన్స్ మెన్స్ అన్ని ఫార్మాట్లు కలిపి. దాని తర్వాత మనమే అనుకోండి, ఐ థింక్ 16 అట్లుంటాయి మనకి మనకి ఒక 10 తేడా ఉంటాయి. కానీ వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టేది ఇదే. 2026 ఇండియా అండ్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకు ఒక చీకటి వరల్డ్ కప్ అనుకోవచ్చు. జింబాబ్వే చేతిలో ఓడిపోయి వాళ్ళు సూపర్ 8కి కూడా క్వాలిఫై కాకుండా వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ఎందుకు డిస్కస్ చేయాలనిపించింది అంటే ఇప్పుడు కెప్టెన్ ఎవరైతే మార్ష్ ఉన్నాడో 2023లో వరల్డ్ కప్ 50 ఓవర్స్ వరల్డ్ కప్ మన మీద వాళ్ళు గెలిచిర్రు. ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో వాళ్ళు గెలిచిన తర్వాత ఆ కప్పు తీసుకొని వెళ్తుంటే హోటల్లో ఆ వరల్డ్ కప్ మీద కాలు పెట్టి ఆయన ఫోటో దిగి అది పోస్ట్ చేసిండు సోషల్ మీడియాలో. అంటే అర్థం ఏమొస్తుందంటే క్రికెట్ ప్రపంచం అంతా ఎప్పుడు మా కాళ్ళ కిందనే ఉండాలి అనే అర్థం. నాలాంటోనికి ఎంత మండింది అంటే క్రికెట్ అంటే పిచ్చిగా మాకు. అదే ఇండియన్ టీము కనుక కప్పు గెలిస్తే మనం నెత్తిమే పెట్టుకుంటాం, అంత గౌరవం ఇస్తాం. కానీ ఈ నా కొడుకులకి కప్పులు గెలిచి వాళ్ళకి దాని మీద విసుకొచ్చిపోయింది. యాక్చువల్గా ఆ 2023 వరల్డ్ కప్ వీఆర్ ద నంబర్ 1 టీం. మనం ఏ మ్యాచ్ ఓడిపోలేదు, దరిద్రం ఫైనల్ ఒకటి ఓడిపోయినాం. మీరు చూస్తే 50 ఓవర్స్ వరల్డ్ కప్ చూస్తే ఫైనల్ ఒకటి ఓడిపోయినాం. ప్రతి మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ కొడితే హైయెస్ట్ స్కోర్ తోటి గెలవాలి, వికెట్లు తీసేసేయాలి. కానీ మనం ఓడిపోయింది ఆ ఫైనల్ తర్వాత ఆ ఆస్ట్రేలియా ఆ కప్పుకు విలువ ఇవ్వకుండా అవమానించింది. ఇక్కడే జరిగింది ఆస్ట్రేలియాకు దరిద్రం పట్టుకున్నది. దాని తర్వాత జరిగిన 4 ICC ఈవెంట్లు ఆస్ట్రేలియా ఓడిపోయింది. అర్థం చేసుకోండి. WTCలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి పోయింది, సౌత్ ఆఫ్రికా కొట్టిపడేసింది. T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో మనము కొట్టి పంపించేసినాం. మళ్ళీ ఇది ఇంతకుముందు ఇంకో ఏదో ఛాంపియన్స్ ట్రోఫీ ఏదో ఉంది, సో దాంట్లో కూడా. సో ఇట్లా 4 మెయిన్ కప్స్ వాళ్ళకి రాలే. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఫార్మర్ ప్లేయర్స్ ఏమంటున్నారంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటున్నారు. మీరు చేసిన పాపము మీకే తగులుకున్నది. ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ లేకుండా ఈ కప్కి వచ్చింది వాళ్ళు. ఈ T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాలో స్టార్ ప్లేయర్స్ ఎవరు లేరు. స్టార్క్ లేడు, హ్యాజల్వుడ్ లేడు, కమ్మిన్స్ లేడు. అందరు గాయాలతో ఇంట్లో కూర్చున్నారు. అంతే కదా, ఇది విధి కాదా? వీళ్ళు ఆ కప్పుని అవమానించరు కాబట్టి ఇది విధి, ఇట్లనే ఉంటుంది. యాక్చువల్గా ఆ రోజు ఆ ఫోటో చూసిన తర్వాత చాలా బాధపడ్డా. అదే కప్పు ఇండియాకి వస్తే దాన్ని నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నాం మనం, వీళ్ళేంది అట్లా చూస్తుర్రు అని. అప్పుడు అనిపించింది నాకు ఏదో ఒకరోజు వీళ్ళు బాధపడతారు అని. 4 ఎడిషన్స్ బాధపడ్డారు.
నాకు తెలిసి ఫ్యూచర్ ఎట్లుంటుందో కూడా తెలియదు. ఎందుకంటే ఎక్కడైనా విలువ ఇవ్వనిది ఉండదు మీతోటి. పొగరు వెరిగిపోయి మేమే రాజులం, మేమే మంత్రులం అనే బిల్డప్లు కొట్టుకుంటా కనీసం సూపర్ 8కి రాకుండా జింబాబ్వే చేతిలో ఓడిపోయారు. జింబాబ్వే, పాకిస్తాన్ జింబాబ్వేకి టఫ్ ఫైట్లు నడుస్తుండే. అట్లాంటి జింబాబ్వే తోటి ఓడిపోయి ఇంటికి పోయారు. సో గైస్, ఇది అంటే మన దగ్గర ఏమన్నా ఒక వస్తువు ఉంది, లేకపోతే మన దగ్గర ఆస్తులు ఉన్నాయి, మనకు కావాల్సింది మన దగ్గర ఎక్కువ ఉంది అంటే దానికి వాల్యూ ఇవ్వకుండా, దాన్ని అవమానించుకుంటా, దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది చూపిస్తుంది. ఎందుకంటే మిచెల్ మార్ష్ పోస్ట్ మ్యాచ్లో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తుండే, మేము చాలా బాధల్లో ఉన్నాం, ఇప్పుడు ఈ బాధ వర్ణనాతీతం అని. తొక్కేం కాదు, నువ్వే కదా చేసింది, మిచెల్ మార్షే కదా. నీ దగ్గర ఉంది కదా అని దాన్ని వాల్యూ చేయకుండా చూస్తే ఇప్పుడు లేదు నీకు. యువర్ 0 నౌ. ఆస్ట్రేలియా 0 నౌ. ఈ 4 కప్పుల్లో గెలవలే, ఫైనలిస్టులు కూడా కాలే. ఒక దాంట్లో ఫైనలిస్టులు అయినా కొట్టి పడేశారు, దీంట్లో గ్రూప్స్లో వెళ్ళిపోయారు. ఆ T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో పంపించినాం మనం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి దాన్ని అవమానించడానికి ట్రై చేయొద్దు. ఇట్లాంటివి జరుగుతుంది అనిపిస్తుంది నాకు. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. టేక్ కేర్, బాయ్.